2023లో తెలంగాణలో కేసీఆర్ కూడా ఓటమి బాధ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. విమర్శలను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆహా ఓహో అని పొగిడిన నేతలు, మీడియా సైతం ఓటమి తరువాత రంధ్రాన్వేషణ చేయడం ఏ నేత విషయంలోనూ జరుగుతోంది. ఇందులో జగన్ ఒకరు మినహాయింపు కాదు. ఒడిషా ముఖ్యమంత్రి 25 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పనిచేసిన నవీన్ పట్నాయక్కు ఓటమి తప్పలేదు. ఆయన ఓటమిని చాలా తేలిగ్గా తీసుకున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలో తనను ఓడించిన బీజేపీ నేతను కూడా ఆప్యాయంగా పలకరించి నవీన్ పట్నాయక్ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన వయసుకు అనుభవానికి అది సరిపోయింది. కానీ ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు అలా లేవు. అందుకే ఈ రెండు రాష్ట్రాల నేతల నుంచి అలాంటి వ్యవహార శైలిని కోరుకోవడం తప్పే అవుతుంది. అయినా జగన్ ఓటమి నుంచి వెంటనే తేరుకున్నట్లే కనిపిస్తుంది. ఓటమి తర్వాత అందరిలాగానే ఈవీఎంలపై నెపం మోపే ప్రయత్నం చేసిన అసలు కారణాలు ఏంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. ఆయనకు తాను ఎవరిని 5 ఏళ్లలో దూరం చేసుకున్నారో ఆయనకు పక్షం రోజుల్లోనే అర్థమైంది. సొంత సామాజిక వర్గం నేతలను దూరం చేసుకొని తాను ఎంత నష్టపోయింది తెలుసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోనే తీసుకుంటే అక్కడ కాంట్రాక్టర్లకు 100 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్న విషయం నిన్నటి పర్యటనలో ఆయనకు తెలిసింది. అంటే ఎంత వెనకబడి ఉన్నారో ఆయనకే తెలిసిపోయింది. అందుకే రానున్న కాలంలో ఈ సమస్య నుంచి బయటపడడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. దూరమైన వర్గం దగ్గర చేసుకోవడం అంత సులువు కాకపోయినా కష్టమేమీ కాదన్నది జగన్ విశ్వాసంగా కనపడుతోంది. అందుకే ఆయన రెడ్డి సామాజిక వర్గం నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారంట. దీంతో పాటు ప్రజలతో కనెక్షన్ లేకపోవడం కూడా ఓటమికి కారణంగా గుర్తించారు. ప్రజలు కోరుకునేది మనం చేయాలి తప్పించి నివేదికల ద్వారా అందిన వాటిని పరిగణలోకి తీసుకోకూడదని అర్థమైంది. తనను ఎవరు తప్పుదోవ పట్టించింది ఓటమి తర్వాత కానీ జగన్కు తెలియలేదు. 2014 ఎన్నికల్లో ఓటమి వేరు, 2024 ఎన్నికల్లో ఓటమి వేరు. ఈ రెండింటి మధ్య తేడాను జగన్కు స్పష్టంగా తెలుసు. జనంలో నలుగుతున్న సమస్యలు తన దృష్టికి తీసుకురాకపోవడం కొందరు కోటరీలో వ్యక్తుల కారణమే అయినా అందుకు ప్రధాన కారణం తానేనని జగన్ గుర్తించారని అనుకోవాలి. అందుకే ఆయన జనం బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్లనే 40% ఓట్లు వచ్చాయి. సోలోగా పోటీ చేసిన అన్ని ఓట్లు వచ్చాయంటే జనాదరణ తనకు ఉందన్న నమ్మకంతో జగన్ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. జరిగిన తప్పొప్పులను తెలుసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టారు. అది పులివెందుల నుంచే. మరి రానున్న కాలంలో జగన్ నుంచి ఎలాంటి మార్పు చూస్తామన్నది వేచి చూడాల్సిందే.